గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి మంచు చిక్కోలు జిల్లా వాసుల పాలిట శాపంగా మారింది. సాయంత్రం 6 అయితే చాలు పొగ మంచు కురవడం మొదలుపెట్టి ఉదయం 9 వరకు కూడాను ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితులు లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాం. దీని కారణంగా ఉదయాన్నే వ్యాపారాలకు వెళ్ళేటటువంటి వీధి వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర కార్యకలాపాలకు వెళ్ళేవచ్చు మాత్రం పొగ మంచు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది. ఇటు వాహన చోదకులతో పాటు వాకర్స్ను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ పొగ మంచు కురవడం మాత్రం శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగుల పాలిట శాపంగా మారింది. తెల్లవారు 9 అయితే కానీ ఇంటి నుండి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి ఈ పరిణామాల నేపథ్యం చూస్తుంటే ప్రజలకు మాత్రం ఎటువంటి హాని పొంచి ఉందన్న భయం నెలకొంటుంది. దీని అంతటికి కూడాను పర్యావరణంలో లోపమా లేకపోతే ప్రకృతి వైపరీత్యమా అన్నటువంటి అనుమానాలు తలెత్తాయి. ఖరీఫ్లో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో చెరువులన్నీ కూడా నిండి కుండలా తొణికిసలాడడంతో ఈ పొగమంచు కురవడానికి హేతువుగా మారింది అన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెల్లవారు లేచిన తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే ఆ పొగ మంచును దాటి గమ్యం చేరాల్సిన పరిస్థితి. ముఖ్యంగా 175 కిలోమీటర్లు విస్తరించినటువంటి జాతీయ రహదారిపై లైట్లు వేసుకొని వాహనాలు వెళ్తున్న క్రమంలో ప్రమాదాలు జరగడం కూడా పొగమంచు ఒక కారణంగా చెప్తున్నారు. కాకపోతే వాహన చోదకులు గమ్యం చేరేందుకు వారికి సమయభావం పొగమంచును ఛేదించి గమ్యం చేరేందుకు మాత్రం వెళ్ళే పరిస్థితి. ఈ పొగమంచు కురిసే ప్రక్రియ మాత్రం చిక్కోలు జిల్లా వాళ్ళ శాపంగా మారింది అన్నటువంటి పరిణామాలు చోటు చేసుకునే అండంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారం.